బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాలీవుడ్ స్టార్ హీరో విజయ్ తలపతి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సౌత్ ఇండస్ట్రీలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో ఆయన ఒకరు. దశాబ్దాలుగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు తనదైన ముద్ర వేశారు. ఇప్పటి వరకు నటుడిగా అలరించిన ఆయన ఇప్పుడు ప్రత్యేక రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు. అయితే వెండితెరపై తిరుగులేని కథానాయకుడిగా వెలిగి ఇప్పుడు తమిళనాడు రాజకీయ పీఠాన్ని అధిరోహించాలని ఆశపడుతున్న విజయ్కి ఊహించని విధంగా వరుస షాకులు తగులుతున్నాయి. కరూర్లో ఏర్పాటు చేసిన మీటింగ్ లో తొక్కిసలాట ఘటనలో 41 మంది చనిపోయారు. ఇక వందల సంఖ్యలో గాయపడ్డారు. ఇటీవల కాలంలో రాజకీయ సభలలో ఎన్నడూ జరగనంత ప్రాణ నష్టం జరిగింది. ఇక తొక్కిసలాటలో గాయపడిన వారిని మధ్య ఆసుపత్రులు కిక్కిరిసిపోయాయి. ఇక తొక్కిసలాట ఘటనపై సిబిఐ ఎంక్వైరీ కూడా జరిగింది. ప్రశ్నల వర్షంతో సిబిఐ ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇది ఆయన ఇమేజ్ డ్యామేజ్ చేసింది. ఇదిలా ఉంటే జననాయగన్ సినిమా విషయంలో కూడా విజయ్ ఇబ్బందులు ఫేస్ చేశారు. జననాయగన్ తమ అభిమాన హీరో సినీ కెరీర్ లో లాస్ట్ మూవీ కావడంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవాలని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ పొలిటికల్ ఎంట్రీ కావచ్చు, మరో కారణం కావచ్చు, ఊహించని విధంగా ఈ సినిమా విడుదలకు అడ్డంకులు ఎదురయ్యాయి. సెన్సార్ సమస్యల వల్ల సినిమా వాయిదా పడింది. ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోలేదు. కేసు కోర్టులోనే నలుగుతోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే వ్యక్తిగత అంశం మరో ఎత్తు. విజయ్ విడాకుల అంశం ఇప్పుడు ఆయన ఇమేజ్ ను దెబ్బతీసేలా పరిణమించింది. ఒక స్టార్ హీరోగా ఉన్నప్పుడు వ్యక్తిగత విషయాలు ప్రైవేట్ గా ఉండే అవకాశం ఉంటుంది. కానీ ప్రజాక్షేత్రంలోకి వచ్చాక ప్రతి చిన్న విషయం చర్చనీయాంశం అవుతుంది. రాజకీయ రంగ ప్రవేశానికి ముందే తన కుటుంబ సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుంటే ఇప్పుడు ఆయన సిద్ధాంతాలపై చర్చ జరిగేది కాదు. కానీ ఇప్పుడు చర్చ అంతా ఆయన వ్యక్తిగత సంబంధాల చుట్టూనే తిరుగుతోంది. ఇక తమిళనాడు రాజకీయాలు అత్యంత కఠినమైనవి. ఇక్కడ భావోద్వేగాల కంటే వ్యక్తిగత హనం రాజకీయాల వేగంగా పనిచేస్తాయి. డిఎంకే, ఏఐఏడిఎంకే వంటి బలమైన పార్టీలు విజయ్ రాజకీయ ఎదుగుదలను అడ్డుకోవడానికి ఈ విడాకుల అంశాన్ని సదరు హీరోయిన్ తో ఉన్నట్లు చెప్తున్న సంబంధాన్ని పద్ధతిగా వాడుకునే అవకాశం ఉంది. ఇక ప్రజల్లో ఆయనకున్న ఫ్యామిలీ మ్యాన్ ఇమేజ్ ను డిగ్రేడ్ చేయడం ద్వారా ఆయన నైతికతను ప్రశ్నించే వ్యూహానికి ప్రత్యర్థులు పదును పెడుతున్నారు. ప్రస్తుతం విజయ్ ఈ అంశంపై మౌనంగా ఉండటం వల్ల ఊహాగానాలు మరింత ముదురుతున్నాయి. రాజకీయంగా ఆయన తన విధానాలను వివరించడం కంటే వ్యక్తిగత ఆరోపణలకు సమాధానం చెప్పుకోవడానికే సమయం సరిపోయేలా ఉంది. ఈ వ్యవహారం ఇంకా రచ్చకాకముందే విజయ్ ఒక గట్టి నిర్ణయం తీసుకోవాలి. కోర్టు బయట సెటిల్మెంట్ చేసుకోవడమో లేదా పారదర్శకమైన వివరణ ఇవ్వడమో చేయకపోతే ఆయన పార్టీ పెట్టబోయే సభల్లో విజన్ కంటే వివాదాలకే ఎక్కువ ప్రాధాన్యత లభిస్తోంది. ఒక కొత్త పార్టీకి ప్రారంభంలో ప్రజల్లో కలిగే మొదటి అభిప్రాయం చాలా ముఖ్యం. విజయ్ తన రాజకీయ ప్రసంగాల్లో ప్రజా సమస్యల గురించి మాట్లాడిన మీడియా ప్రత్యర్థులు మాత్రం ఆయన రిలేషన్షిప్ గురించి ఫోకస్ చేసే ప్రమాదం ఉంది.
ఇది ఒక రకంగా ఆయన రాజకీయ ఉనికినే ప్రశ్నార్థకం చేస్తుంది. విజయ్ తన రాజకీయ నౌకను సురక్షిత తీరానికి చేర్చాలంటే వెంటనే ఈ వ్యక్తిగత వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎంత త్వరగా ఈ సమస్యను సెటిల్ చేసుకుంటే అంత త్వరగా ఆయన మళ్లీ ప్రజల అజెండాపై దృష్టి పెట్టగలరు. లేని పక్షంలో దళపతి రాజకీయ ప్రయాణం మొదలవ్వక ముందే అడ్డంకులతో నిండిపోయే అవకాశం ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు ఫోన్ ద్వారా అందిస్తారు. టీవీకే పార్టీ అధ్యక్షుడు అగ్ర హీరో దళపతి విజయ్ కు మరో షాక్, అంటే వరుసగా షాక్ తగులుతూనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇటీవల తన రాజకీయ జీవితానికి సంబంధించి కూడా పెద్ద షాక్ ఎదురైంది. ఎందుకంటే తొక్కిసలాట ఘటన గురించి అందరికీ తెలిసింది. అదేవిధంగా విడాకుల వివాదంలో కూడా చిక్కుకున్నారు. ఇంకా దీనికి సంబంధించి శతాబ్దాలుగా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తనదైన ముద్ర వేసుకున్నారు. ఇప్పటి వరకు కూడా నటుడిగా అలరించి ఆయన ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు. అయితే వెండితెరపై తిరుగులేని కథానాయకుడిగా వెలిగి ఇప్పుడు తమిళనాడు రాజకీయ పీఠాన్ని అధిరోహించాలని ఆశపడుతున్న విజయ్ కి ఊహించిన విధంగా షాకులు తగులుతున్నాయని చెప్పుకోవచ్చు. కురూరులో ఏర్పడిన అంటే ఒక మీటింగ్ పెట్టినప్పుడు ఆ మీటింగ్ లో కొన్ని వేల సంఖ్యలో జనాలు రావడం, ఆ మీటింగ్ కి విజయ్ లేట్ గా హాజరు కావడంతో అక్కడ తొక్కిసలాట ఘటన చేరుకుంది. వందల సంఖ్యలో జనాలు కూడా గాయపడ్డారు. అయితే ఇది తన రాజకీయ సభల్లో ఎన్నడూ జరగని ప్రాణ నష్టం జరిగింది. తొక్కిసలాట ఘటనలో గాయపడిన వారందరికీ కూడా మధ్య ఆసుపత్రులు కూడా ఆ నేపథ్యంలో కిక్కిరిసిపోయాయని చెప్పుకోవచ్చు. అయితే తమిళనాడు సీఎం కావాలని కలలు కంటున్న విజయ్ రాజకీయ భవిష్యత్తుకి అంటే ఇప్పటి నుండే ఒక అంటే అడ్డులాగా ఉంటుంది. ప్రతి ఒక్క సంఘటన కూడా తనకి చేదు అనుభవం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే తమిళనాడు ప్రస్తుతం కీలకమైన ఎన్నికల సీజన్ కు సిద్ధమవుతున్న వేళ అందులోనూ విజయ్ ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్న సమయంలో విజయ్ చుట్టూ ఉన్న వివాదాల తుఫాను విజయ్ ఇమేజ్ ను కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఒక ప్రత్యేకమైన ఇన్ఫర్మేషన్ అంటే 27 నెంబర్ గండం అని కూడా ప్రజలు నెటిజన్లు కొంతమంది ట్వీట్ చేస్తున్నారు. అంటే నటన నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన మొదలు వరుస కష్టాలు తప్పడం లేదు విజయ్ కి. ఇంకా మనం చూసుకుంటే మరి ఆయన జీవితంలో 27 నెంబర్ కలిసి రావడం లేదని కూడా వాదనలు వినిపిస్తున్నాయని ముఖ్యంగా తమిళనాడులోని కురూర్ జిల్లాలో విజయ్ పార్టీ టీవీకే సభ సందర్భంగా జరిగిన తొక్కిసలాట తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటన గత ఏడాది సెప్టెంబర్ 27న జరిగింది కదా. అయితే భార్య సంగీత తమిళనాడు చెంగల్పట్టు కుటుంబ సంక్షేమ కార్డులో విడాకుల పిటిషన్ దాఖలు చేసిన తేదీ కూడా ఫిబ్రవరి 27నే వెలుగులోకి వచ్చింది. దీంతో 27 ఏళ్ల వైవాహిక బంధం కూడా సంక్షోభంలో పడిందని చెప్పుకోవచ్చు. అంటే ఇటీవల చిత్రం జననాయకన్ ఆలస్యం కావడంతో జననాయకన్ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల జననాయకన్ చిత్రం కూడా ఆలస్యమైంది. ఇంకా కోర్టు పోరాటం తర్వాత విజయ్ భార్య విడాకుల కోసం కూడా దాఖలు చేయడంతో విజయ్ కష్టాలు అంతులేనివని కూడా కనిపిస్తున్నాయి. అయితే ఇది చూసిన అందరూ అంటే చాలదన్నట్టు విజయ్ కి సంబంధించి భవిష్యత్తు జ్యోతిష్యుడు అయితే సంచలన వ్యాఖ్యలు కూడా చేశారని సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అయినాయి. తమిళ సూపర్ స్టార్ కు మరో ఎదురు దెబ్బ తగలనుందని అంచనా వేశారు. అంటే జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని విజయ్ రాజకీయ గమనం గురించి చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఏదైతే ఉందో అది వైరల్ గా మారింది. అంటే 2030 తర్వాత దళపతి విజయ్ రాజకీయాల్లో గొప్ప విజయం సాధిస్తాడు, కానీ ఈసారి మాత్రం తమిళ రాజకీయాల్లో ఆయన ఉనికి చాటుకుంటాడు. అంతే, ఆయన ఖచ్చితంగా తమిళనాడు ముఖ్యమంత్రి అవుతారు, కానీ ఈసారి కాదు అని చెప్పేసి ఒక సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు. ఆ పోస్ట్ కి సంబంధించి కూడా మరొక పోస్ట్ లో దళపతి విజయ్ ఈసారి తమిళనాడు ముఖ్యమంత్రి కాలేరు అని పేర్కొన్నారు. అంటే ఇట్లా వరుస వివాదాల్లో చిక్కుకోవడమే ఈ సంఘటనకు ఒక దారి తీస్తుందని కూడా అనుకుంటున్నారు. ఇప్పుడు రాజకీయ కెరీర్ మీద ఏదైతే విడాకుల అంశం తెర మీదకి వచ్చిందో అది ఖచ్చితంగా ఆయన రాజకీయ భవిష్యత్తు మీద ప్రభావం చూపే అవకాశం ఉందా? ఉంది కాదండి. ఎందుకంటే తమిళనాడు రాజకీయాలు అత్యంత కఠినమైనవి. ఇక్కడ భావోద్వేగాల కంటే వ్యక్తిగత హననం రాజకీయాలు వేగంగా పనిచేస్తూ ఉంటాయి. అయితే ప్రస్తుతం విజయ్ ఈ అంశం పైన మౌనంగా ఉండడం వల్ల కూడా ఊహాగానాలు మరింతగా ముదురుతున్నాయని చెప్పుకోవచ్చు. అంటే తను రాజకీయంలోకి ఎంటర్ అయిన తర్వాత ఇటువంటి వివాదాస్పదమైన ఇష్యూస్ లో చిక్కుకోవడం వల్ల తన రాజకీయ ఫ్యూచర్ కి ఏమైనా ఇబ్బంది ఉందంటే కష్టంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజకీయంగా ఆయన తన విధానాలను వివరించడం కంటే వ్యక్తిగత ఆరోపణలు కూడా సమాధానం చెప్పుకోవడమే
సరిపోవట్లేదని చెప్పుకోవచ్చు. ఏదైనా విజయ్ సభ పెట్టి దాంట్లో ప్రజల యొక్క కష్టాలు తీరుస్తాం, ప్రజలకి ఇటువంటి పథకాలు పెడతామనే నేపథ్యంలో మాట్లాడుతున్నప్పుడే ఏవైతే ప్రతిపక్షాలు కానీ జనాలు కానీ కొంతమంది ఉన్నారో వారు తన యొక్క వ్యక్తిగత న్యూస్ కానీ వ్యక్తిగత ఇష్యూస్ కానీ బయటకు తీయడంలో అక్కడ విజయ్ కి తీవ్ర స్థాయిలో దెబ్బతింటుందని చెప్పుకోవచ్చు. కాదని అయితే ఒక కొత్త పార్టీకి ప్రారంభంలో ప్రజల్లో కలిగే మొదటి అభిప్రాయమే చాలా ముఖ్యం. అంటే పార్టీ మొదలు పెట్టినప్పుడు ప్రజల్లో కలిగే ఇటువంటి అభిప్రాయం చాలా ముఖ్యం. దీన్ని అంటే రాజకీయ భవిష్యత్తుని ఖచ్చితంగా తన యొక్క ఏవైతే వ్యక్తిగత విషయాలు ఉన్నాయో అవి దెబ్బతీస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇదే సమయంలో కూడా నెటిజన్లు విషయాన్ని గుర్తించేది విజయ్ కుమారుడు ఎవరైతే ఉన్నారో జేసన్ సంజయ్ తన తండ్రిని దూరం పెట్టినట్లు గమనించారు. అంటే ఇన్స్టాగ్రామ్ లో తలపతిని అన్ఫాలో కొట్టాడు. ఇప్పుడు మనకి సెన్సేషన్ న్యూస్ అంటే కొత్తగా వచ్చిన న్యూస్ ప్రకారం తలపతిని ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో అన్ఫాలో చేశారు. అయితే జేసన్ తన తల్లి విడాకులకు దరఖాస్తు చేశాకే తండ్రిని అన్ఫాలో చేశాడని కూడా కొందరు అంటుంటే, అంతకు ముందు నుంచి అతడు తండ్రిని ఫాలో అవ్వట్లేదని కూడా మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అంటే ఏది నిజమో మనకు కూడా తెలియదు. అంటే అన్ఫాలో చేయడం అయితే మాత్రం ఖచ్చితంగా నిజం. ఏదేమైనా జేసన్ ఇన్స్టాగ్రామ్ కానీ ఎక్స్ ట్విట్టర్ ఖాతాల్లో కూడా తన తండ్రి ఫాలో అవ్వకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇది కాక విజయ్ సంగీత అంటే 1999 లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు కూతురు సంతానం. 2.5 శతాబ్దాలుగా కలుస్తున్న ఈ జంట మధ్య కొంతకాలంగా ఈ మనస్పర్ధలు కానీ అంటే ఈ విడాకుల పిటిషన్ ఏప్రిల్ 20న విచారణ జరిగింది. ఆ రోజు కూడా విజయ్ న్యాయస్థానం ఎదుట కూడా హాజరు కానున్నాడు. దీనికి సంబంధించి కూడా అంటే పూర్తిగా తన యొక్క రాజకీయ జీవితం మీద అయితే చాలా ఇంపాక్ట్ ఉందనే చెప్పుకోవచ్చు. అంటే తన రాజకీయ విలువలు పూర్తిగా చెప్తున్నప్పటికీ కూడా తన వ్యక్తిగత విషయాలని ప్రజలు కానీ ప్రతిపక్షాలు కానీ పదే తీయడం కూడా ఒక కొత్త పార్టీకి ఇది ఆరంభంలోనే ఆగిపోవడం అనేది కూడా చాలా కీలకమైన విషయంగా గుర్తించవచ్చు. ఇంకా విజయ్ తన రాజకీయ ప్రసంగాల్లో ప్రజా సమస్యల గురించి మాట్లాడినప్పటికీ కూడా ప్రత్యర్థులు దాన్ని అవకాశంగా తీసుకొని వీరి యొక్క వ్యక్తిగత ఇన్ఫర్మేషన్ అనేది లాగడం కానీ వాటి మీద ఫోకస్ పెట్టే ప్రమాదం కూడా ఉంది. అంటే ఇది ఒక రకంగా ఆయన రాజకీయ ఉనికిని ప్రశ్నార్థకంగా చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇంకా విజయ్ తన రాజకీయ ఫ్యూచర్ ఏదైతే ఉందో దాన్ని కూడా కాపాడుకునే నేపథ్యంలోనే వెళ్ళాలి. ఎందుకంటే ఈ న్యూస్ అన్నిటికీ కూడా ఆయనే సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది కదా. ఎంత త్వరగా ఈ రాజకీయ కెరీర్ అలా ఉంటే ఇక సినిమా కెరీర్ అయితే జననాయకన్ సినిమా అని చెప్పి అదొక లాస్ట్ మూవీ అని కూడా చెప్పడం చేశాము. అలాగే ఆ మూవీకి కూడా విడుదలకి అనేక అడ్డంకులు ఎదురయ్యాయి. దీన్ని ఏ విధంగా చూడొచ్చు మనం? రైట్ జగన్. అంటే ఎప్పుడైతే ఈ టీవీకే పార్టీ జరిగిన తర్వాత ఎప్పుడైతే ఈ తొక్కిస్లాట ఘటన జరిగి దాంట్లో పలువురు మృతి చెంది పలువురు గాయపడ్డారో ఆ నేపథ్యంలో తర్వాత కూడా జననాయకన్ సినిమా కొన్ని కారణాల వల్ల అంటే చాలా భారీ బడ్జెట్ తో నిర్మించిన జననాయకన్ సినిమా సెన్సార్ పడి ఆగిపోవడం అనేది కూడా ఒక అపశృతిగా కూడా భావిస్తున్నారంటే ఒక బ్యాడ్ లక్ అని కూడా చిహ్నం. ఎందుకంటే అంత కష్టపడి ఒక చిత్రం తీయాలంటే ఖచ్చితంగా 24 క్రాఫ్ట్స్మెన్ అనే వాళ్ళు వర్క్ చేయాలి. అంతమంది వర్క్ చేసినప్పటికీ కూడా సినిమాలో ఉన్న ఆ సినిమా జననాయకన్ సినిమాలో ఫ్యాన్స్ కూడా తమిళనాడు ఫ్యాన్స్ కాకుండా ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్స్ కూడా చాలా వరకు ఒక హైప్స్ పెట్టుకున్నారు. అంటే జననాయకన్ మూవీతో విజయ్ ఒక స్థాయి పెరుగుతుంది, సినిమా కెరీర్ లో కూడా తను అంచులంచులుగా ఎదుగుతూ వస్తున్నాడు అనే అనుకునే నేపథ్యంలోనే ఇలా తన జననాయకన్ మూవీ కూడా పూర్తిగా ఆపేశారు. జననాయకన్ మూవీ పూర్తిగా ఆగిపోయిన తర్వాత కూడా ఈ కొత్త ఘటనలు ఈ విడాకుల ఘటన కానీ ఇటు చూసుకుంటే వేరే ఘటన కానీ అలా ఘటనలు జరుగుతూనే ఉన్నాయి కదా. అయితే ఎంత త్వరగా ఈ సమస్యను తను సెటిల్ చేసుకుంటే అంత త్వరగా ఆయన మళ్ళీ ప్రజల ఎజెండా పైన కానీ ఏదైతే ప్రజల యొక్క తీర్పులు అంటే ప్రజల యొక్క అవసరాలు రాజకీయాలకు సంబంధించి ప్రజల యొక్క విషయస్ ని కూడా ఆయన తీర్చగలిగే అంటే సీఎం అయ్యే అవకాశం కూడా దృష్టి ఉంటుందని కూడా ప్రజలు భావిస్తున్నారు. అంటే ఎజెండా పైన దృష్టి పెట్టగలరు. ఇటు లేని పక్షంలో దళపతి రాజకీయ ప్రయాణం మొదలవ్వక ముందే అడ్డంకులతో నిండిపోయే అవకాశం కూడా ఉంది కదా. దీనిపైన ఇంకా ఆయన అంటే మిగతా వాళ్ళు అంటే పార్టీలో ఉన్న కార్యకర్తలు స్పందించిన దానికంటే ఆయనే నేరుగా వచ్చి స్పందిస్తే బెటర్ అని కూడా ప్రజలు భావిస్తున్నారు కదా. బిందు, ఇక చూసినట్లయితే తమిళనాడు రాజకీయాలు అత్యంత కఠినమైనవని చెప్పేసి మరొకసారి ప్రూవ్ అయినట్లుగా కనిపిస్తుంది. దాని గురించి ఏమంటారు? కాదన్న, ఎందుకంటే తమిళనాడు రాజకీయాలు అత్యంత కఠినమైనవని కూడా తెలుస్తుంది. ఎందుకంటే
ముఖ్యంగా తమిళనాడు రాజకీయాలకు సంబంధించి అంటే ఒక పోరు అంటే హోరాహోరీగా నడిచే రాజకీయాల పోరులో విజయ్ అంటే ఒక చిత్రం నుండి అంటే సినిమా హీరోలకు సంబంధించి విజయ్కున్న తమిళనాడులో విజయ్కున్న స్థానం వేరు. సినిమా హీరోల్లో విజయ్ ని ఆదరించే ఎంతో మంది అభిమానులు ఆదరించారు కాబట్టి ఆ కురూరు తొక్కిసగాటంలో అంటే ఆయన ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసినప్పుడు అంతమంది ప్రజలు అక్కడికి వచ్చారు. అంటే విజయ్ ని చూడటానికి మరియు విజయ్ యొక్క ఏవైతే ప్రతిపాదనలు ఉన్నాయో అవి వినడానికి, విజయ్ యొక్క రాజకీయ జీవితాన్ని వారందరూ మెచ్చుకుంటున్నారు, వారందరూ ఎంకరేజ్ చేస్తున్నారు నేపథ్యంలో వచ్చారు. అంటే ఈ అంటే ఒక చిత్రంలో హీరోగా నటించిన విజయ్ ఒక రాజకీయ జీవితం అంటే ప్రజా జీవితాన్ని కొనసాగించడానికి రాజకీయంలోకి వచ్చారు. ఈ రాజకీయంలో కూడా తను అంచులంచులుగా ఎదిగే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆయనకి వరుస ఈ సంఘటనల వల్ల కూడా కలకరం రేపుతున్నాయి. ఎందుకంటే తమిళనాడు రాజకీయాలు అనేవి అత్యంత కఠినమైనవి. ప్రతిరోజు కూడా హై కాంపిటీషన్, హై హీట్ మధ్య జరిగే ఇటువంటి రాజకీయాలకు సంబంధించి విజయ్ ఇక్కడ ఒక కొత్త పార్టీ పెట్టడం, ఒక నూతన పార్టీ ఆవిర్భవించడం, నూతన పార్టీకి విజయ్ అధ్యక్షుడు కావడం, విజయ్ పోటీ చేయడం అనే దానిపైన కూడా ప్రజలు ఆలోచించారు కాబట్టే విజయ్ కి పూర్తిగా మద్దతు తెలిపారు. ప్రజలు అంతమంది మద్దతు తెలిపి అక్కడికి వచ్చారు. కానీ ఈ ఘటనల వల్ల తన రాజకీయ ఫ్యూచర్ దెబ్బతింటుందన్న అవకాశం కూడా వచ్చిన ప్రజలే వాపోతున్నారు. గగన్. ఎస్ బిందు, ఇక వ్యక్తిగత జీవితం అయితే ఖచ్చితంగా అంటే విజయ్ రిలేషన్షిప్ పైన ప్రత్యర్థులు ఫోకస్ చేసే అవకాశం అయితే క్లియర్ గా కనిపిస్తుంది. దాని గురించి ఏమంటారు బిందు? అంటే టీవీకే పార్టీ అధ్యక్షుడు అగ్ర హీరో అయిన దళపతి అంటే తను హీరో అయినప్పటికీ ఇట్లా రాజకీయ జీవితం స్టార్ట్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు తనకి మద్దతు పలికారు. తను సీఎం కావాలని కూడా కలలు కంటున్న కొంతమంది ఫ్యాన్సే కానీ కొంతమంది ప్రజలు కూడా ఇప్పటికీ ఉన్నారనే చెప్పుకోవచ్చు. అయితే ఇటువంటి కీలకమైన అంటే ఎన్నికల సీజన్ కి సిద్ధమవుతున్న వేళ అందులోనూ ముఖ్యమంత్రి కావాలి అనే ఒక పదవికి పోటీ పడుతున్న సమయంలో విజయ్ చుట్టూ కూడా ఇటువంటి వివాదాలు తుఫానుగా మారి విజయ్ ఇమేజ్ ను కలకలం రేపుతున్నాయనే చెప్పుకోవచ్చు. ఏదైతే రాజకీయ అరంగేట్రం చేసుకున్న సమయం గానీ ఈ విడాకుల ఇష్యూ అంటే తన ఒక పర్సనల్ ఇష్యూ అంటే భార్య సంగీత తమిళనాడు చెంగల్పట్టు కుటుంబ సంక్షేమ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేశారో అప్పటి నుండి కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో కానీ వార్తాపత్రికల్లో కానీ విజయ్ యొక్క ఇమేజ్ గురించే తరచూ వేస్తున్నారు. అంటే విజయ్ యొక్క ఇమేజ్ తగ్గిపోతుంది, తన పర్సనల్ ఇష్యూస్ వల్ల తన రాజకీయ ఇమేజ్ దెబ్బతింటుంది. అదేవిధంగా ఇటు నటుడిగా కూడా తన ఇమేజ్ కూడా దెబ్బతింటుందని చెప్పుకోవచ్చు. అంటే జననాయకులను ఆలస్యం కావడానికి ఈ కోర్టు పోరాటం తర్వాత విజయ్ భార్య విడాకుల కోసం దాఖలు చేయడం కూడా విజయ్ కష్టాలకు అంతులేనివిగా కనిపిస్తున్నాయనే చెప్పుకోవచ్చు. ఇది విజయ్ దళపతి ఒక ఏదైతే భవిష్యత్తు ఉందో ఆ భవిష్యత్తుకి సంబంధించి ఇవన్నీ కూడా ఒక మేజర్ అడ్డంకులని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే విజయ్ ఎంతో పేరుగాంచిన నటుడుగా తలపతి అంటే విజయ్ అనగానే తలపతి అన్న మాట కూడా అందరికీ నోట మాట వచ్చే విధంగా ఆయన ఎదిగాడు చిత్ర పరిశ్రమలో. కానీ ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఆయన అదే విధంగా ఆయన పాలసీలు కానీ ఎజెండాలు కానీ ప్రజల ముందుకి అదే విధంగా ఆ పాలసీలు ఆ రూపంలోనే పెట్టినప్పటికీ కూడా రాజకీయంగా వెళ్ళకోకుండా కొంతమంది ప్రతిపక్షాలే కానివ్వండి, కొంతమంది ఇంకెవరైనా కూడా కానీ ఆయన మాట్లాడే ఏవైతే ఉన్నాయో ఆయన మాట్లాడే వ్యాఖ్యలు ఎజెండాలకు సంబంధించి ప్రజల యొక్క నూతన పాలసీలకు సంబంధించి మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా ఆయన్ని ఎద్దేవపరుస్తున్నారు. అంటే నువ్వు రాజకీయంలోకి వస్తున్నావు కానీ నీ వ్యక్తిగత విషయానికి ఏంటి అని కూడా ప్రశ్నలు వెలువరుస్తున్నాయి కదా. ఎస్ రైట్ బిందు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.